దేవకీ వసుదేవ సంవాదం. అటుపైన కొంతకాలానికి దేవకీదేవి గర్భం ధరించింది. 10 నెలలు మోసి మగబిడ్డను ప్రసవించింది. వసుదేవుడు తన శపథాన్ని అలనాటి సంఘటనను గుర్తు చేశాడు. బిడ్డని కంసుడికి అప్పగిస్తానన్నాడు. కర్మ పరిపాకం మన భోంట్లోలకి దుర్జయం. అందరూ కాలపాసాన వర్తులే. శుభ అశుభ కర్మఫలాలు అనుభవించక తప్పదు. ప్రతి జీవుడికి ప్రారబ్ధం ఒకటి ఉంటుంది. అది విధి నిర్మితం, అనులంఘ్యం. దేవి, ఇంతకన్నా నేను చెప్పగలిగింది లేదు అన్నాడు. వసుదేవుడు అంతరంగంలో పడుతున్న ఆవేదన అర్థమయ్యింది. దేవకీదేవి అంది కదా, స్వామి, ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదంటున్నారు. నిజమే. కానీ తీర్థయాత్రలు చేయడం వల్ల, తపస్సులు చేయడం వల్ల, దాన ధర్మాలు చేయడం వల్ల దుష్కర్మల ఫలితాలను తప్పించుకోవచ్చునేమో. ధర్మశాస్త్రాలలో ప్రాయశ్చిత్త విధులు ఇందుకే కదా చెప్పారు. బ్రహ్మహత్య, సువర్ణాపహరణం, సురాపారం, గురుపత్ని గమనం వంటి పంచమహాపాతకాలకు ప్రాయశ్చిత్తంగా 12 ఏళ్ల వ్రతాన్ని మన ప్రభృతులు, ధర్మశాస్త్రకర్తలు ఉపదేశించారు కదా. వాటిని ఆచరించిన వారికి పాపాలు తొలగిపోవా మరి? తొలగిపోనట్టయితే తత్వదర్శులైన మహర్షులు వాటిని ఎందుకు చేపట్టినట్టు? యజ్ఞవల్క్యుడు మొదలైన ధర్మశాస్త్రకర్తల మాటలు నిరర్ధకాలేనా? అదీకాక ప్రాణేశ్వర, జరగవలసింది జరిగి తీరుతుంది అనే మాటను అంగీకరిస్తే ఇక సకల శాస్త్రాలు, సకల ప్రయత్నాలు వ్యర్థమే కదా. తగ్గవలసుంటే రోగం తగ్గుతుందన్నప్పుడు ఆయుర్వేదం ఎందుకు? రావాలనుంటే స్వర్గం వస్తుందన్నప్పుడు అగ్నిష్టోమాది యజ్ఞాలు ఎందుకు? ప్రాణకోటి ప్రవృత్తిశీలమే నిరర్ధకమవుతుంది కదా. ప్రమాణాలన్నీ వ్యర్థమైపోతే ధర్మానికి మూలఛేదం జరిగిపోదు. మరొక మాట నాదా, ప్రయత్నించి ఉద్యమించి కార్యాలను సాధించుకున్న వ్యక్తులు ఎంతోమంది మన కళ్ళ ఎదుట కనపడుతున్నారు. వారిని ఆదర్శంగా తీసుకోవడం మన కర్తవ్యం. మన బిడ్డను మనం దక్కించుకోవాలి. ఒక మంచి కోసం, ఒక శుభం కోసం మాట తప్పడం ఏ రకంగానూ నింద్యం కాదని బుద్ధిమంతులు చెబుతున్నారు. దేవకీదేవి పలుకులు వసుదేవుడి సత్యనిష్టను కదిలించలేకపోయాయి. తాను నమ్మిన కర్మ సిద్ధాంతాన్ని మరింత హేతుబద్ధంగా వివరించాడు. ప్రాణేశ్వరి, నిజమే, నువ్వన్నట్టు ప్రయత్నము, ఉద్యమము చేయవలసిందే. కానీ ఫలం ఎప్పుడూ దైవాధీనమే. అందరికీ ఎన్ని ప్రయత్నాలు అన్ని వేళలా ఫలించవు. అది మనం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం కదా. అంచేత ఉద్యమః ఖలు కర్తవ్యః ఫలం దైవ వసనానుగం. ఇది గుర్తుంచుకోవాలి మనం. అదీ కాక ఈ సంసారంలో ప్రతి జీవికి 3 రకాల కర్మలు ఉంటాయని వేద పురాణ శాస్త్రాలు చెబుతున్నాయి. సంచిత కర్మ, జీర్ణ కర్మ, ప్రారబ్ధ కర్మలు 3 బీజప్రాయాలుగా ఉండి శుభాశుభాలను కల్పిస్తూ ఉంటాయి. జన్మ జన్మలకు వెంట వస్తాయి. కర్మానుసారంగానూ జీవుడు ఒక దేహాన్ని విడిచిపెట్టి మరొక దేహం పొందుతూ ఉంటాడు. దివ్యదేహంతో స్వర్గసుఖాలు అనుభవించడం కానీ, యాతనా దేశంతో నరకయాతనను పడటం కానీ అంతా కర్మఫలంగానే జరుగుతూ ఉంటుంది. వర్తమాన కర్మలు ప్రాయశ్చిత్తంతో నశిస్తాయి. సంచిత కర్మలు అంతే. ప్రారబ్ధ కర్మలను మాత్రం యథాతథంగా అనుభవించక తప్పదు. అదొక్కటే వాటిని తొలగించుకునే మార్గం. అందుచేత ఓ ప్రియభామిని, మన కుమారుణ్ణి కంసుడికి అప్పగించక తప్పదు. మాట తప్పి లోకనిందకు గురి కావడం ఎవరికీ అభిలషణీయం కాదు. ఈ సంసారం అనిత్యం, అశాశ్వతం. జనన మరణాలు దైవాధీనాలు. అందుకని దేవకి శోకించవలసిన పని లేదు. ఆడి తప్పిన వాడి జీవితం వ్యర్థం. ఇహలోకమే లేనివాడికి పరలోకం ఏమిటి? కనుక దేవి, బిడ్డను ఇలాతే కంసుడికి అప్పగించి వస్తాను.
సత్యాన్ని సేవించిన వారికి భవిష్యత్తు శుభప్రదంగా ఉంటుంది. సుఖం కానీ దుఃఖం కానీ సత్యమే సంసేవ్యం, సుకృతమే కర్తవ్యం. సత్య సంరక్షణాదేవి శుభమేవ భవిష్యతి. వసుదేవుడి సత్యనిష్టను కాదనలేకపోయింది దేవకీదేవి. అలాగని కన్నబిడ్డను అప్పగించను లేకపోయింది. తనలో తానే దారుణంగా విలపించింది. కడ్డకడపడికి మనస్సు రాయి చేసుకుని వణికిపోతున్న చేతులతో బిడ్డను భర్తకు అందించి బావురమంది. వసుదేవుడిలో చలనం లేదు. ధర్మనిష్ట, సత్యనిష్టలు మూర్తిభవించిన వ్యక్తిత్వం. పసిగుడ్డును పుత్తిళ్లలో పెట్టుకొని కంసుడింటికి బయలుదేరాడు. చూపరులు అభినందించారు. ప్రజలారా చూడండి, వసుదేవుడు ఎంతటి సత్యసంధుడో. పసికందును మృత్యువుకి అప్పగిస్తున్నాడు. ఆహా, ఏమి ధర్మనిష్ట! ఇతడి జీవితం ధన్యం ప్రశంసించారు. వసుదేవుడు నిబ్బరంగా నడిచి వెళ్ళి నెత్తురుగుడ్డను కంసుడికి సమర్పించాడు. అతడి ధీరత్వానికి కంసుడే ఆశ్చర్యపోయాడు. బాలుణ్ణి తీసుకున్నాడు. చిరునవ్వులు చిందించాడు. వసుదేవ, నీ ధీరత్వాన్ని అభినందిస్తున్నాను. నీ సత్యనిష్టను ప్రశంసిస్తున్నాను. నిజంగా నువ్వు మాన్యుడివి, అసమాన్యుడివి. కానీ ఈ బిడ్డడు నా మృత్యువు కాదు. నువ్వు హాయిగా తీసుకుపోవచ్చు. 8వ కాన్పున పుట్టినవాడే నా పాలిట యమధర్మరాజు అని కదా ఆ శరీరవాణి చెప్పింది. కాబట్టి అష్టమ గర్భ సంజాతుణ్ణి మాత్రం నాకు తెచ్చి అప్పగించు అని చెప్పి పంపించేశాడు. వసుదేవుడు పసికందును తీసుకొని ఇంటికి తిరిగి వచ్చాడు. కంసుడి నిర్ణయాన్ని అతడి మంత్రులందరూ హర్షించారు. శిశుహత్య మహాపాతానికి వృధాగా ఒడిగట్టకపోవడానికి అభినందించారు. కొలువు చాలించి ఎవరి గృహాలకు వారు వెళ్ళిపోయారు. కాసేపటికి నారద మహర్షి వచ్చాడు. ఎదురు వెళ్ళి అర్ఘ్యపాద్యాది సత్కారాలు యథావిధిగా నిర్వహించాడు కంసుడు. కుశల ప్రశ్నలు అయ్యాయి. రాకక కారణం ఏమిటి తెలుసుకోవచ్చునా మహర్షి అన్నాడు వినయంగా కంసుడు. కంస, ఆ మధ్య నేను ఒక రోజున మేరు పర్వతానికి వెళ్ళాను. అప్పుడు అక్కడ బ్రహ్మాది దేవతలు సమావేశమై తీవ్రంగా సమాలోచనలు జరుపుతున్నారు. మంత్రాంగం నిర్వహించారు. నిన్ను సంహరించడానికి విష్ణుమూర్తి దేవకీ వసుదేవులకు పుత్రుడుగా జన్మిస్తున్నాడట. నువ్వేమో ఇప్పుడు చేతికి చిక్కిన శత్రువును సంహరించకుండా పంపించేశావు. ఎంత తెలివి తక్కువ వాడివయ్యా! రాజనీతి తెలిసినవాడు ఎవడైనా ఇలా చేస్తాడా? నారద, అసిరిరవాణి మాట ప్రకారం అష్టమ గర్భం నా శత్రువు. వాడిని చంపుతాను. వృధాగా ఈ శిశువులందరినీ సంహరించి పాపం మూటగట్టుకోవడం ఎందుకు? కంస, ఎందుకే నిన్ను వెర్రివాడవంటున్నారయ్యా? దేవతలు మాయాబలం నీకు తెలియదు. అల్పుడైన శత్రువును ఉపేక్షించకూడదు అనేది అతి సామాన్యమైన రాజనీతి. ఇది నీకు తెలియదు. అష్టమ గర్భం అంటున్నావు. ఏది అష్టమ గర్భమో నువ్వు ఎలా లెక్క పెడతావు? ఏది కలపాలో ఏది తీసివేయాలో తెలుసా? నీ అంతటి మూర్ఖుణ్ణి నేనెక్కడా చూడలేదు. అయినా నాకెందుకులే అని నారదుడు వెళ్ళిపోయాడు. వెంటనే కంసుడు వసుదేవుడి ఇంటికి మనుషుల్ని పంపాడు. పసిబిడ్డను తెప్పించాడు. రాతి బండకు విసిరి కొట్టాడు. మందబుద్ధి సుఖంగా నిద్రపోయాడు. సౌనకాది మహామునులారా, శ్రీకృష్ణ జన్మ వృత్తాంతం శ్రద్ధగా ఆలకిస్తున్నారు కదా అని సూతుడు మధ్యలో ఒకసారి హెచ్చరిక వేశాడు. అనంత కథ కొనసాగించారు. జన్మేజయుడికి నారదుడి వ్యవహారం దారుణమనిపించింది. వ్యాస మహర్షిని అడిగాడు. మహర్షి, ఆ పసిగుడ్డు ఏమి మహాపాపం చేశాడని కంసుడు ఎందుకు చంపినట్టు? నారదుడు మహర్షి కదా, మహాజ్ఞాని కదా, ధర్మతత్మరుడయ్యుంటే అందరూ బ్రహ్మవేత్త అయ్యుండి ఇంతటి మహాపాపం చేయిస్తాడా? కర్త కారయిత ఇద్దరు పాపపుణ్యాలకు సమభాగులే కదా. ఇంతటి నీచానికి ఎలా ప్రేరేపించాడు? ఏ కర్మ విపాకం వల్ల ఆ పసిబాలుడు అలాంటి దుర్మరణానికి గురి అయ్యాడు? ఇవన్నీ సందేహాలే. పితామహ, నువ్వే తీర్చాలి. జన్మేజయ,
నారదుడు కలహప్రియుడు, ఆయనకి అన్నీ సరదాలే. కౌతుక ప్రేక్షకుడు, దేవకార్యం చక్కబెట్టడానికి వచ్చి అలా చేయించాడు. అతడిది మిథ్యాశీలం కాదు, అసత్య భాషణుడు కాడు. దేవకార్యం నిర్వర్తించడమే అతడికి ఎల్లవేళలా కర్తవ్యం. ఆ విషయంలో అంతఃశుచి బహుశుచి ఉన్నవాడే. నారదుడి ప్రేమలలో కంసుడు పుట్టినవారిని పుట్టినట్టు నారదుడి ప్రేరణలో కంసుడు పుట్టినవారిని పుట్టినట్టు 6 బాలకులను సంహరించాడు. వీరంతా శాపయోగం వల్ల గర్భవాస దుఃఖం అనుభవించి దేవకీసుతులుగా జన్మించి కంసుడి చేతిలో మరణించి ముక్తి పొందారు. ఆ శాపం ఏమిటో, ఎలా దాపరించిందో తెలుసా? చెబుతాను విను, నీ ఆందోళన చల్లారుతుంది.